అత్యవసర సేవలందించే వారి జీవితాల్లో ఆనందం కరువైంది. 3 నెలలకు పైనుంచి వేతనాలు అందక పండుగలకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. సంక్రాంతికైనా జీతాలు అందుతాయో లేదో తెలియని దుస్థితి. ఏపీ వ్యాప్తంగా 108, 104, 102 ఉద్యోగులు జీతాల కోసం పారిశుద్ధ కార్మికులు అంగన్వాడీల తరహాలో ఆందోళన బాట పట్టాలని యోచిస్తున్నారు. వేతనాలందక దసరా సంబరాలు లేవు, దీపావళి వెలుగులు లేవు, క్రిస్మస్ సందడి లేదు. ఇప్పుడు సంక్రాంతికైనా చెల్లిస్తారో లేదోనని అత్యవసర సేవలు అందించే 108, 102, 104 సిబ్బంది వాపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 108 ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందడం లేదు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 108 సిబ్బంది ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చిన జగన్ 4.5 నెరవేర్చలేదు. కనీసం వారికి సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడం లేదు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కింద రాష్ట్రంలో 108 అంబులెన్స్లు 731 నడుస్తుండగా వీటిలో 3,500 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు 104, 102 సిబ్బంది సుమారు 6,000 మంది ఉంటారు. వీరి వేతనాలకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది. గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేతనాలు చెల్లించకపోవడంతో వారు కుటుంబాలు నడపలేక ఇబ్బంది పడుతున్నారు. 108 అంబులెన్స్ల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అరబిందో సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కనీసం 3 నెలల పాటు సదరు సంస్థ కార్యకలాపాల్లో సమస్యలు రాకుండా చూడాలి. ఈ నిబంధనలతోనే 3 నెలల వేతనాలు ఆగాయని, తమకు 6 నెలల నుంచి చెల్లింపులు నిలిచాయని యాజమాన్యం చెబుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.